వెజ్ థాలీ సిరీస్ లో డే 3కి స్వాగతం. ఈ రోజు కాంబో ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. జనరల్ గా ఏంటంటే మనము ఏదైనా వంట చేయాలనిపించినప్పుడు కాంబినేషన్స్ ఏం చేయాలని చాలా ఆలోచిస్తుంటాం. సో దానికి చెక్ పెట్టడానికే నేను ఫస్ట్ సిరీస్ కి సెకండ్ సిరీస్ కి డాక్టర్ అనిత అని అడ్వకేట్ అమరావతిని పిలిచాను. థర్డ్ అండ్ ఫోర్త్ మీకు నేను చెప్తే ఎలా ఉంటుంది అని చెప్పి వచ్చాను. ఈరోజు కాంబినేషన్ ఒకసారి చూస్తారా? అసలు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి మాత్రమేనండి. అంటే అదర్ దాన్ పోపు గింజలు కాకుండా, ఉప్పు పసుపు కారం కాకుండా మనం కట్ చేసుకోవాల్సినవి ఏమన్నా ఉన్నాయంటే ఇవే. కాలీఫ్లవర్ ఫ్రై కోసం ఇది, పచ్చడి కోసం ఇది. కందిపప్పు ఏమో మనం టమాటా పప్పు కోసం నానబెట్టుకున్నాం. ఇది పొట్లకాయ పెరుగు చట్నీలోకి పొట్లకాయ ఉంది ఇక్కడ. ఇంకా కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ కామన్. పెరుగు అట్లాంటివన్నీ యాడ్ చేసుకుంటాం కదా, చేసేటప్పుడు చూపిస్తాను. మీరు కటింగ్ నానబెట్టుకోవటాలు అట్లా ఏమన్నా ఉంటే ఇది. చింతపండు కూడా కొంచెం నానబెట్టి పెట్టుకోండి, వేరే కర్రీస్లోకి యూజ్ అవుతుంది. దట్స్ ఆల్. ఇది కాలీఫ్లవర్ తీసుకున్నానండి ఇవాళ. కాలీఫ్లవర్ ఏంటంటే ఎప్పుడు కూడా ఇలా చేయటం అలవాటు అనమాట. మా ఇంట్లో వాళ్ళకి, మా అత్తగారికి, ముఖ్యంగా మా పిల్లలకి కాలీఫ్లవర్ పచ్చడి చాలా చాలా ఇష్టం. కానీ ఒక కాలీఫ్లవర్ పచ్చడి మొత్తం పెడితే అన్ని రోజులు ఇది నిల్వ ఉండదు. అందుకని నేను ఎప్పుడు ఏం చేస్తానంటే ఒక పెద్ద కాలీఫ్లవర్ తీసుకొని 3/4 ఏమో ఇట్లా ఫ్రై చేసేస్తాను. ఇది మా అత్తగారి రెసిపీ. 1/4 ఏమో ఇలాగ పచ్చడి పెడతాను. ఇది నా ఫ్రెండ్ రెసిపీ. ఎప్పుడు నేను చెప్పే ముచ్చట్లన్నీ 25 సంవత్సరాల క్రితం నుంచి వచ్చాయి. నా ఫ్రెండ్ రెసిపీ. సో ఇది చేసినప్పుడు మా ఇంట్లో ఇది కంపల్సరీ ఉంటుంది. దిస్ ఈజ్ ద బెస్ట్ కాంబినేషన్ ఎవర్, నిజంగా. ఫస్ట్ కాలీఫ్లవర్ చట్నీకి వెళ్దాము. నెయ్యి కంపల్సరీ కాదు, కానీ వేస్తే అదొక టేస్ట్. ఇది ఇట్లా కలుపుతుంటేనే మనకి నోట్లో నీళ్ళు పోతూ ఉంటాయి. వేడన్నం ఇది. ఇదండి, ఇట్లా కలపాలి. ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. ఎలా చేశానో చూడండి. నిలువ ఉండే పచ్చడి కదా, ఆయిల్ ఎక్కువే పడుతుందండి. జస్ట్ 150 grams ఆఫ్ కాలీఫ్లవర్ తీసుకున్నాను. నేను దాదాపు 75 ml ఆయిల్ వేస్తున్నాను. ఆవాలు 1/2 టీ స్పూన్, మెంతులు 1/4 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, అండ్ ఎండుమిరపకాయ 1, వెల్లుల్లి మాత్రం ఒక పాయ వేసేస్తున్నాం. ఇంగువ, కొద్దిగా కరివేపాకు కట్టేస్తున్నా. ఒక 1/4 టీ స్పూన్ పసుపు, ఆవపిండి 1/2 టీ స్పూన్ చాలు. మెంతి పిండి ఒక 1 టీ స్పూన్ వేయచ్చు. జీలకర్ర పొడి ఒక 1/2 టీ స్పూన్. ఉప్పు బాగానే ఒక 2.5 టీ స్పూన్స్ పడుతుంది. కారం 4 టీ స్పూన్స్. నిమ్మరసం 3 పెద్ద నిమ్మకాయలు ఫుల్ పడతాయి. అండ్ ఒకవేళ మనకి పులుపు తక్కువ అనిపిస్తే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. పోపు యాడ్ చేసేస్తున్నాం. ఇది కొంచెం సేపు మూత పెట్టి పక్కకు పెట్టేస్తే నీళ్ళు ఊరి మంచిగా నూనె పైకి తెలుతుంది. అప్పుడు మనం ఉప్పు, నిమ్మరసం అవి చెక్ చేసుకొని యాడ్ చేసుకుందాం. మన ప్లేట్లో సెకండ్ రెసిపీ కాలీఫ్లవర్ ఫ్రై. ఇది మా అత్తగారి స్పెషల్. మా వారికి చాలా హాట్ ఫేవరెట్. జనరల్గా కాలీఫ్లవర్ ఫ్రై చాలామంది ఇలా చేయరండి. ఇందులో ఏంటంటే కాలీఫ్లవర్ ఉడికిపోతుంది, కానీ మసాలా చాలా లైట్గా ఉంటుంది, కానీ డీప్ ఫ్రై అవ్వదు. మన టెక్స్చర్ చూడటానికి మాత్రం డీప్ ఫ్రై అయిన లుక్ వచ్చేస్తుంది. అసలు టేస్ట్ చేసి తినాల్సిందేనండి ఎవరైనా, అంత టేస్టీగా ఉంటుంది. అసలు సూపర్ యమ్మీ డిష్ ఇది. అసలు హ్యాట్స్ ఆఫ్ టు మా అత్తగారండి కొన్ని రెసిపీస్కి. నిజంగా అది ఆవిడ పేటెంట్ తీసుకున్నారా అనిపిస్తుంది. నేను వేరే ఎక్కడ తినలేదు ఇవి. ఆవిడకి మాత్రమే సాధ్యము. లక్కీగా నేను దొరకపుచ్చుకున్నాను. అందుకేనండి ఏన్షియంట్ రెసిపీస్ కొన్ని ఉంటాయి కదా, వాటిని మనం నేర్చుకోకపోతే చాలా మిస్ అవుతాం లైఫ్లో. మీ రెసిపీ చూడండి, చెయ్యాల్సిందే. ఆయిల్ ఒక 4-5 టీ స్పూన్స్ తీసుకుందాం. ఫ్రై కదా, పోపులో లైట్గా ఆవాలు, జీలకర్ర ఉన్నాయా లేవా అనిపించేటట్టు. ఉల్లిపాయ మాత్రం మరింత. పెద్ద సైజ్ ఆనియన్స్ 2 అండి. కొద్దిగా కరివేపాకు, ఒక 4-5 పచ్చిమిరపకాయలు. ఉల్లిపాయ ఒక 2 minutes ఫ్రై చేసినాక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాం. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు. మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద ఒక 15 to 20 minutes అటు ఇటు కదుపుకుంటూ ఫ్రై చేయాలి. 1.5 టీ స్పూన్ కారం, 1.5 టీ స్పూన్ పచ్చి కొబ్బరి, 1 టీ స్పూన్ గరం మసాలా. ఈ గరం మసాలాలో అన్నీ ఉంటాయండి, A to Z ఉంటుంది. ఇది సైలాస్ కిచెన్ గరం మసాలా.
ఉప్పు చెక్ చేసుకోండి ఒకసారి. 1 minute. అయిపోయిందో. ఇప్పుడు ఈ రెండిట్లో ఉన్న హెవీనెస్ని, మసాలాలో ఉన్న హెవీనెస్ అవ్వచ్చు, పచ్చడిలో ఉన్న స్పైస్ అవ్వచ్చు, దీన్ని బ్యాలెన్స్ చేయడానికి మన పప్పు టమాటా. నెయ్యి వేయటం మర్చిపోకండి, కొంచెం నెయ్యి. పప్పు టమాటా ఒక ప్యాలెట్కి పర్ఫెక్ట్ బ్లెండ్ అండి ఇది. ఇట్లాగా నేను మీకు నచ్చింది ఇది అంటే కనుక కాంబినేషన్స్ చూపిస్తా. అందుకనే ఎక్స్పెరిమెంట్ కోసం ఒక 5-6 ఎపిసోడ్స్ చేశాను, చూడండి. మీకు నచ్చితే ఇంకొన్ని మీ ఇష్టం. నాన్ వెజ్ థాలీ కూడా చేస్తా. పప్పుని ఇలా కలపాలండి నెయ్యి వేసుకొని. పక్కన మీరు కాలిఫ్లవర్ అంచు పెట్టుకోవటం మర్చిపోకండి. అన్నిట్లోకి ద ఈజియెస్ట్ రెసిపీ మేకింగ్ అంటే నా దృష్టిలో పప్పు అండి. ఎనీ పప్పు ఇప్పుడు నేను చేసినట్టు చేయొచ్చు, చాలా బాగుంటుంది. ప్రతి పప్పు కూడా కొంచెం ఒక కాలిఫ్లవర్ అండ్ కొంచెం పప్పు అన్నం. ఇంత కమ్మగా ఇప్పటిదాకా ఉన్న దీన్ని, ఇప్పటిదాకా ఉన్న ఈ టేస్ట్ని బ్యాలెన్స్ చేసింది ఇది. ఇప్పుడు కడుపు చల్లగా, అమ్మ కడుపు చల్లగా అంటారు చూసారా, అట్లా ఉంటుంది ఈ పప్పుతోటి. పప్పు రెసిపీ చూడండి, అత్యంత సులభమైన రెసిపీ ఈ భూప్రపంచం మీద అంటే పప్పు వండటం అండి. కందిపప్పు ముందే నానబెట్టుకుంటే తొందరగా అయిపోతుంది పప్పు అనేది, లేకపోతే మనం ఎన్ని విజిల్స్ వేసినా అవ్వదన్నమాట. నేను ఒక 50 grams కందిపప్పు తీసుకున్నాను. టమాటాలు ఒక 4, 1/2 teaspoon పసుపు, 1 teaspoon కారం, ఒక 3-4 పచ్చిమిరపకాయలు, ఒక్క సగం ఉల్లిగడ్డ. ఒక్కసారి ఇట్లా కలిపేసినామా, మునిగని నీళ్ళు. మీడియం ఫ్లేమ్ మీద 4 విజిల్స్ వస్తే చాలండి. హై ఫ్లేమ్ మీద అయితే మీకు 5-6 రావాలి. చలో, మన పప్పు సగం అయిపోయింది. పప్పు తాలింపుకి నూనెతో పాటు నెయ్యి కూడా యాడ్ చేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి. ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ. ఒక 1/2 teaspoon మెంతిపిండి. దట్స్ ఆల్. మన పప్పులోకి పోపు కూడా రెడీ. మన విజిల్ వచ్చేసిందో. ఇక్కడ 1.5 spoon ఉప్పు వేస్తున్నాను. చింతపండు పులుసు, ఒక్క 1 minute. ఫైనల్లీ మీకు 75% కడుపు నిండిపోయిందా? ఇప్పుడు మన ఫైనల్. మీరు పెరుగు ఇందులో ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇదే పెరుగు చట్నీతో తినచ్చు. మా ఇంట్లో పొట్లకాయ పెరుగు చట్నీ ఎవ్రీడే చేసినా కానీ తింటారు మా వారు, భాస్కర్ గారు. ఆయన నుంచి మా పిల్లలకి కూడా బాగా అలవాటైంది. అసలు దిస్ ఈజ్ ద యూనిక్ డిష్ అండి ఇది. ప్రతిదీ అలాగే చెప్తారు శైలజ గారు. అంటే మీరు ఒకసారి చేసి తిని నాకు కామెంట్ చేస్తే అర్థమవుతుందండి, నేను ప్రతిదీ అలాగే చెప్తానా, నిజంగా ఆ టేస్ట్ అలా ఉందా లేదా అనేది. దీంట్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే చెప్పాను కదా, దీంతో పాటు మన సైడ్కి ఇంకో పెరుగు పెట్టుకోవచ్చు, మన ఈ పచ్చడి కూడా నంచుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ అసలు. నాకు చెప్తుంటేనే కడుపు నిండిపోతుందండి. ఇంకా మీరు తింటుంటే నా మనసు కూడా నిండిపోతుంది. తినండి ప్లీజ్, చెయ్యండి. శైలజ గారు 4 వెరైటీస్ పెట్టుకొని ఇంత అన్నము రోజు తింటే ఏమైపోతాము? మీకు తెలుస్తుందా నేను ఎంత అన్నం కలిపానో? మొత్తం కలిపి 200 grams అన్నం కలిపాను నేను. ఏ డైటీషియన్ అన్నా, ఏ న్యూట్రిషనిస్ట్ అన్నా ఏం చెప్తాడంటే 200 grams ఆఫ్ బాయిల్డ్ చేశాక 200 grams తినచ్చు. నేను ఎవ్రీ దాంట్లో 50 grams రైస్ కలిపాను, కానీ తినేది తృప్తిగా తింటున్నాను. ఒక్క మీల్ చాలండి టేస్టీగా. మిగతా 2 meals మీరు హెర్బ్స్ తీసుకుంటారా, ఫ్రూట్స్ తీసుకుంటారా, వెజిటబుల్స్ తీసుకుంటారా, సాలడ్స్ తీసుకుంటారా, స్ప్రౌట్స్ తీసుకుంటారా, మిల్లెట్స్ తీసుకుంటారా, మీ ఇష్టం అండి. ఈ పచ్చడి ద ఎవర్ లాస్టింగ్ పచ్చడి టేస్ట్. మా పిల్లలు నేను ఇంగ్లీష్ మాట్లాడితే నా ప్రొనౌన్సియేషన్కి నవ్వుతా ఉంటారు. ఏంటమ్మా మళ్ళీ చెప్పు అంటారు. పోవే, నేను ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేసి నీకు ఇంగ్లీష్ నేర్పించిందే నేను అంటా నేను. సో దట్ మచ్ టేస్టీ రెసిపీ. ఇక్కడ నేను షూట్ కంప్లీట్ చేయగానే తినడానికి అక్కడ రెడీగా ఉన్నారు. ఇదిగోండి పొట్లకాయ. ఈ టింజ్ కావాలా మనకి? కాలీఫ్లవర్ పచ్చడి టింజ్ పెట్టండి మరి, ముందుకు ఆలస్యం.
నీ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. సూపర్ సూదనింగ్ టేస్ట్ అండి. ఇంకా చెప్పాను కదా, పొట్లకాయ పెరుగు చట్నీకి ముందు పోపు వేసుకున్నాం అనుకోండి, మనం సింగిల్ పాట్లో అన్నీ కంప్లీట్ చేయొచ్చు. ఒక 2 టీ స్పూన్స్ మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, కరివేపాకు, ఇంగు వేయటం మర్చిపోకండి. దట్స్ ఆల్. మన పోపు అయిపోయింది. ఉల్లిపాయలు ఇందులోనే యాడ్ చేస్తున్నాం మన పెరుగు చట్నీకి. 1 టీ స్పూన్ ఆయిల్ వేసాం. మీరు కారం తిన్నంత పచ్చిమిరపకాయలు, అదే ఆయిల్లో పొట్లకాయ వేసేస్తున్నాం. కొంచెం ఉప్పు, 1/10 స్పూన్ పసుపు, సిమ్లో ఒక 7 to 8 minutes మగ్గనిద్దాం. ఉడికిపోయింది. మధ్యలో లైట్గా వాటర్ పోసాను, కట్టేస్తున్నా. దీనిలోకి ఒక 2-3 వెల్లుల్లి, ఈ పచ్చిమిరపకాయలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, పచ్చి కొబ్బరి ఒక 2 టీ స్పూన్స్. ఇది కచ్చపచ్చగా దంచుకొని వద్దాం. ఇదిగోండి ఇంత కచ్చపచ్చగా. పెరుగు కొంచెం లూజ్గా చేసి పావు టీ స్పూన్ ఉప్పు, బ్యాలెన్సింగ్ డైట్. న్యూట్రిషన్ పరంగా కూడా ఫుల్ ఆఫ్ ఫైబర్ అండి పొట్లకాయ, కొబ్బరి, పచ్చి కొబ్బరి. అండ్ ఇది ఫుల్ ఆఫ్ ప్రోటీన్ అండి. ఇది ఫుల్ ఆఫ్ వైటమిన్స్, మినరల్స్. అట్ ద సేమ్ టైం మన ప్యాలెట్ని ఏమంటారు, బ్యాలెన్స్ చేసే స్పైసెస్ అండ్ ఇది పచ్చడి, మన భారతీయ సంస్కృతి సంప్రదాయం పచ్చడి. దట్స్ ఆల్. ఇవాళ ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయింది. మీరు తప్పకుండా చూస్తారని ఆశిస్తున్నాను. మీరు ఒక కామెంట్ చేసి, లైక్ చేసి, నాకు ఈ కాంబినేషన్ కావాలి అని చెప్పండి. నేను ఆ కాంబినేషన్స్ చేస్తాను. సరేనా? ఉండనా మరి? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.